ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పెయింట్ వేయడానికి స్టాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్టాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో 1 ఇంచ్ యాంగ్లర్ అనమాట. ఇక్కడ సేమ్ పీసెస్ అనేది 17 ఇంచెస్ పీసెస్ అనేవి కట్ అయితే చేశాను. మీరు 15 ఇంచెస్ 16 ఇంచెస్ అరౌండ్ అయితే తీసుకొని కట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టేసేయాలి. ఫస్ట్ ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత దాంట్లో మిడిల్లో పట్టీస్ అయితే వెల్డింగ్ అయితే చేయాలి. రైట్ గైస్, వెల్డ్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనం కింద ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ కూడా రెడీ అయితే చేసుకోవాలి. దానికి వచ్చేసి మేబీ 27 ఇంచెస్ అలా అయితే ఉంటుందన్నమాట స్క్వేర్, లేదంటే 30 ఇట్లా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసేమో 5 ఫీట్ యాంగ్లర్స్ అనమాట. 5 ఫీట్ యాంగ్లర్స్ అయితే కట్ చేసుకొని మనం అయితే స్ట్రైట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రేమ్ అయితే పెట్టుకోవాలి. ఈ పెద్ద లెంత్ అనేవి 5 ఫీట్ తీసుకోవడం వల్ల మనకైతే స్టాండ్ వచ్చేసి 5 ఫీట్ స్టాండ్ అయితే అవుతుంది. రైట్ గైస్, ఫ్రేమ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకొని ఫుల్ వెల్డింగ్ అయితే చేసేయాలి. కింద 2 ఇంచ్ బిల్లలు అయితే వెల్డింగ్ కొట్టాలి, డమ్మీ బిల్లలు అంటారు. ఎందుకనంటే మనకి ఎప్పుడైతే మట్టిలో వేసామో ఇవి అక్కడ మనకి మట్టి లోపలికి అయితే స్టాండ్ అయితే వెళ్ళకుండా ఇదైతే స్టాప్ అయితే చేస్తుంది. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫుల్ వెల్డింగ్ అయితే చేసేయాలి. ఇంకోటి 3 స్టెప్స్ అనేవి మనం వెల్డింగ్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ డిస్టెన్స్లో స్టెప్స్ ఉంటాయి, ఈజీగా ఎక్కడానికి దిగడానికి అయితే ఉంటుందన్నమాట. గ్యాస్, ఇది 5 ఫీటే ఎందుకు తీసుకోవాలి, మనం 6 ఫీట్ 7 ఫీట్ 8 ఫీట్ ఇట్లా చేసుకోవచ్చు కదా అంటే, మనకి స్లాబ్ వచ్చేసి 10 ఫీట్ లేదా 12 ఫీట్ అయితే వేస్తున్నారు ఈ మధ్యల కాలంలో. సో దాట్ 12 ఫీట్ అని అంటే ఆ స్టాండ్ వచ్చేసి 5 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనం మనిషి ఒకటి నార్మల్గా అప్రాక్సిమేట్గా మనకైతే 5 ఫీట్ అయితే మనం ఉంటాము. సో దాట్ మనకి 2 ఫీట్ అయితే హ్యాండ్ అయితే లేస్తుంది. సో దాట్ మొత్తం కలిసి 12 ఫీట్ పెయింట్ వేసే వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్గా ఆ పైన స్లాబ్కి అయితే పెయింట్ అయితే వేయగలుగుతారనమాట. లేదు మీరు 6 ఫీట్ లేదా 6.5 ఫీట్ పెట్టుకున్నట్లయితే మా పెయింట్ వేసేవాడికి హెడ్ అనేది స్లాబ్కి తాకుతుంది. సో దట్ ఈ పెయింట్ అయితే వేయలేడు అనమాట. 6 ఫీట్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకి స్లాబ్ అది పెయింట్ వేసేవాడికి అయితే మనకైతే పెయింట్ అయితే వేయడానికి అయితే రాదు. ఎప్పుడైతే మనం పిల్లర్స్ అయితే పోస్తామో అక్కడ 6 ఫీట్ లేదా 6.5 ఫీట్ అనేది యూజ్ అయితే చేయొచ్చు. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారా, ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. కలరింగ్ ఇట్లా అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాండ్ అయితే ఇలా అయితే ఉంటుంది ఫుల్ మొత్తం చేసిన తర్వాత. ఫ్రెండ్స్, మనకి ఇది సింపుల్గా తక్కువ వెయిట్లో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. అరౌండ్ 2000 నుంచి 2400 ఈ మధ్యలో అయితే మీకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. వెయిట్ కూడా వచ్చేసి మీకు అరౌండ్ 17-18 kgs కన్నా ఎక్కువ అయితే ఉండదు. సో దట్ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.